నొప్పితో, బాధతో మనము ఒకళ్ళ గురించి, సహోదరుల గురించి, ఫ్యామిలీ గురించి, సంఘం గురించి మనం ఎక్కడ ఏడుస్తున్నాము, ఏడిచే సంఘంగా మనం ఉంటున్నామా? నీ బుడ్డి ఒకరోజు చూపించబడుతుంది అందరి ఎదుట. తీర్పు దినాన్న ఇది కూడా లెక్కెట్టబడుతుందని నేను నమ్ముతున్నాను. నీ కన్నీటి బుడ్డిలో నిండాగా కన్నీరు ప్రవహించినట్లుగా నీ జీవితం మార్చబడాలి. నీ కన్నీరు బుడ్డి నిండేటట్టుగా నీ బ్రతుకు మార్చబడాలి. ఏ రీతిలో కూడా దృష్టినైన అపవాది నీ జీవితంలో సంతోషంతో, ఆనందంతో, లోకపు సుఖముతో నింపేటప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం మర్చిపోకు. దేవుని సంగమా, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినట్లయితే, ఏడ్చినట్లయితే, నువ్వు బాధపడుతూ రోధిస్తూ నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటికి అన్నిటికీ దేవుడు ఒక జవాబు ఒక రోజు ఇస్తాడు. హల్లెలూయా. ఆ కన్నీరును కార్చే వారంగా మనం ఉందాము. దేవుడు మనకి జవాబు ఇచ్చినప్పుడు ఆయనకి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉందాం. ఇటువంటి ఒక బ్రతుకు దేవుడు మనకి దయచేయునుగాక.